మహిళా ఉద్యోగులు మాత్రమే లైంగిక వేధింపులకు గురవుతున్నారు అనుకున్నాం. మగవాళ్ళను కూడా వేధిస్తున్నారు. ఈ భార్యను నా దగ్గరికి పంపించు, గర్భవతిని చేస్తా అని చెప్పి అవహేళన చేస్తూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టీసీఎస్ కంపెనీలో జరిగిన ఉదాంతం గురించి మీ అందరికీ తెలుసు, వినే ఉంటారు. మనం ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం. టీసీఎస్ కంపెనీలో జరుగుతున్నటువంటి కార్పొరేట్ జిహాద్. టీమ్ లీడర్లుగా ఉండి ఇస్లాంను అనుసరించే వ్యక్తులు హిందూ అమ్మాయిల మీద అఘాయిత్యాలకు పాల్పడడం, వాళ్ళని మతం మారాలని ఒత్తిడి చేయడం, బీఫ్ తినిపించాలని ప్రయత్నం చేయడం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడం, వీరికి హెల్ప్ చేసేటువంటి హెచ్ఆర్ నిదా ఖాన్. ఈ మహిళలు ఎవరైనా కొత్తగా చేరితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఫస్ట్ చెక్ చేసుకోవడం. అంటే పేదవాళ్ళ, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా, లైఫ్ లో ఎలాంటి దెబ్బలు తిని ఉన్నారు, మనం ఏదైనా చెప్తే లొంగుతారా లేదా, మతం మారతారా లేదా, మన ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటారా లేదా అని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళని ముగ్గులోకి దింపడం. ఒకవేళ లైంగికంగా వేధించబడిన మహిళలు హెచ్ఆర్ కి కంప్లైంట్ ఇద్దామంటే హెచ్ఆర్ లైట్ తీసుకోండి, పెద్ద విషయం కాదు, కార్పొరేట్ కంపెనీల్లో అన్ని సహజమే అని కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం. ఆ నిదా ఖాన్ ప్రస్తుతం ఫరారీలో ఉన్నారు. ఆమెకి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. మహిళల మీద లైంగిక వేధింపులకు దిగిన 6గురిని అరెస్ట్ చేశారు. అందరూ కూడా ఇస్లాంను అనుసరించేటువంటి వ్యక్తులు. అయితే ఇప్పటి వరకు ఈ మహిళల ఉదాంతం వెలుగులోకి వచ్చింది. మహిళల్ని వేధించేవారు, లైంగికంగా ఇబ్బంది పెట్టేవారు, ఆఫీసులోనే భౌతిక దాడికి దిగేవారు. కొత్తగా చేరిన మహిళలు అయితే కాస్త బుజ్జగించడం, వాళ్ళకి వర్క్ లో సహాయం చేయడం, ఆ తర్వాత ముగ్గులోకి దించడం. కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళ విశ్వరూపం ఏంటో తెలిసేది. 2022 నుంచి జరుగుతుంది. అంటే సుమారు 4 సంవత్సరాల నుంచి ఈ ఘటనలు వెలుగులోకి రాలేదు, జరుగుతూనే ఉన్నాయి, చిత్రహింసలు అనుభవిస్తూనే ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మగాళ్ళని కూడా ఈ 6గురు వేధించేవారు. అందులో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ ఏం చెబుతున్నారంటే, నేను ఈ కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను, ఈ 6గురు టీం లీడర్లు ఆడవాళ్ళని వేధించడమే కాదు మగవాళ్ళను కూడా చిత్రహింసలు పెట్టేవారు. నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు. నా భార్య కన్సీవ్ అవ్వలేదు, అంటే ప్రెగ్నెంట్ అవ్వలేదు, ఆమె ప్రెగ్నెంట్ అవ్వలేదు అనే విషయాన్ని కొంతమంది ద్వారా తెలుసుకున్నారు. తెలుసుకొని నా దగ్గరికి వచ్చి నన్ను వేధించడం మొదలుపెట్టారు. తౌసిఫ్ అనే వ్యక్తి మాట్లాడాడంట. అలాగే డానిష్ అనే వ్యక్తి వాడికి సపోర్ట్ చేశాడు. ఈ ఎంప్లాయీని టార్చర్ చేయడం మొదలుపెట్టారు. నీ భార్యను నా దగ్గరికి పంపించు, కడుపు వస్తుంది, పిల్లలు పుడతారు అని చెప్పి వేధించడం మొదలుపెట్టారు. ఇదే విషయం మీద ఈ ఎంప్లాయీ ఒకసారి ఆ తౌసిఫ్ అనేవాడి మీద సీరియస్ అయితే వాడు టేబుల్ ఫ్యాన్ తీసుకుని కొట్టాడట. డానిష్ అనేవాడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఇలా అనేక చిత్రహింసలు పురుష ఉద్యోగుల మీద కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడేవారని చెప్పి సంచలనమైనటువంటి నిజాలు వెలుగులోకి వస్తాయి. నాకు ఈ వార్త చదివిన తర్వాత అనిపించింది, నిజంగా మగాళ్ళేనారా మీరు? ఆడవాళ్ళు కంప్లైంట్ ఇచ్చిందాక ఏం చేస్తున్నారో భయ్ నాకు అర్థం కాదు. 4 సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో అలాంటి దారుణాలు జరుగుతుంటే మగాళ్లే కదా మీరు, బయటకు వచ్చి కంపెనీలో జరుగుతున్న అరాచకాలను బయటికి చెప్పలేరా? సీసీటీవీ ఫుటేజ్ తీసుకోలేరా? లేదా మీరే కెమెరాలో రికార్డ్ చేయలేరా? లోపల జరుగుతున్నటువంటి అరాచకాలను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేరా? ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చే వరకు చేతగాని దద్దమ్మలా గాజులు వేసుకొని కూర్చున్నారు. మీ వల్ల మిగిలిన ఆడపిల్లలు కూడా ఇబ్బంది పాలయ్యారు. ఇలాంటి ఎంప్లాయీస్ ఇప్పుడు ఇతనేదో నా భార్యను పంపించండి అన్నారు అని అందుకు నేనేం జాలిపడట్లే అతని మీద. అతని చేతగాని తనం అతను అంతగాడికి తీసుకొచ్చింది. వాడు చెప్పు తీసుకున్న తౌసిఫ్ అన్నోని కొడితే ఆ పక్కన ఉన్న డానిష్ గాడిని కూడా కొట్టి, వీడి స్నేహితులు ఎవడో కూడా ఉంటాడు కదా, ఎంప్లాయీ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు కదా, ఎవరికైనా సరే ఫ్రెండ్స్ ఉంటారు, ఎంత బేకారిగాడికైనా. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారే, నా కంపెనీలో నన్ను ఇలా వేధిస్తున్నారు, నా భార్యను పంపించమని ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నువ్వు రారాబాయి ఈడు అంతు చూద్దామని చెప్పి మీరెందుకు మాట్లాడలేదురా? ఈ రోజు నిన్ను వేధించాడని, నీ భార్యను పంపించమన్నాడని ఆడవాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చెప్తున్నావా? కాస్తనే సిగ్గుండాలి. నీలాంటి ఎంప్లాయీస్ ఒక 4గురు వేసుకొని నా కొడుకులు తాట తీయలేకపోయావా? ఇల్లీగల్ గా చేయొద్దు సరే, లీగల్ గా వెళ్ళకపోయావా? లీగల్ గా ప్రొసీడ్ అయ్యి పోలీస్ కంప్లైంట్ ఇవ్వపోయావా? ముందే నువ్వు ఈ ఆడపిల్లలు చేసేదానికంటే నువ్వే ముందు చేయొచ్చు కదా. నీలాంటి ఎంప్లాయీస్ 4గురు కలిసి చేయొచ్చు కదా. ఆడపిల్లలు కంప్లైంట్ ఇచ్చి ఆడపిల్లలు ఎంత మంది వాళ్ళ చేతిలో బలైన తర్వాత బయట ప్రపంచానికి ఈ విషయం తెలిసింది. నీలాంటి వాళ్ళు ముందే స్పందించి ఉంటే ఇవాళ ఆడపిల్లలకు ఆ గతి పట్టేది కాదు. ఈరోజు నిన్ను వేధించారు, నీ భార్యను పంపించారన్నారని చెప్పి బయటకు వచ్చి చెప్తున్నావు. ఇదే మాట అప్పుడు చెప్పినట్టు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. కనీసం కొంతమంది మహిళలనైనా సేవ్ చేసిన వాడు అయ్యి ఉండేవాడు. నువ్వే భయపడి చేస్తా ఉంటే ఇంకా మహిళల్ని ఏం కాపాడుతున్నావు? సో ఈ టీసీఎస్ లో జరుగుతున్నటువంటి ఉదంతం గురించి నిదా ఖాన్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆమెను పట్టుకుంటే కానీ అసలు విషయం తెలియదు. మరి మీరేమనుకుంటారు? మీ అభిప్రాయం ఏంటి? టీసీఎస్ లో జరిగినటువంటి ఈ ఘటన మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వ్యక్తి మాట్లాడిన దగ్గర నుంచి నాకు మాత్రం చాలా ఇన్సల్ట్ గా అనిపించింది. మగాడయ్యుండి తను పనిచేస్తున్న కంపెనీలో జరుగుతున్న అరాచకాలను బయట పెట్టలేకపోయాడు. మహిళలు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు పెద్ద వస్తాదులాగా వచ్చి నాకు కూడా అన్యాయం జరిగిందని చెప్తున్నాడు. తప్పకుండా ఈ ఉదంతం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.